వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు, పూలమాలలతో ఘన నివాళులు. కుప్పం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత, నిరసనలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి, చెలో ఢిల్లీ అంటున్న ఆర్ కృష్ణయ్య. భూపాలపల్లిలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం, టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని విన్నపం. ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మిన సెట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కలెక్టర్ రిజిస్ట్రేషన్లు ఆపివేయమన్నారంటూ సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. కలెక్టర్ జీవో కాపీ చూపించాలని బాధితులు కోరారు. అయితే కలెక్టర్ ఫోన్ చేసి చెప్పారని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వచ్చేసాం సమయం మేము ఏదన్నా మాట ఎందుకు చేయలేదు? ఎవరు మేమేం చేసేస్తాం? 1 నెల ముందు చేసి ఈరోజు అయిపోయింది. వాళ్ళు చెప్పింది 24 అనింది, 25 అండి, 24 అండి. చెప్పిన డేట్లన్నా నిమ్మకంగానే ఉంటారు. దీన్ని ఎదురుగా మాట్లాడారు. వాళ్ళంతా రిటర్న్ ఇవ్వమంటా ఉంటారు సైట్ వాళ్ళు. ఒక మనిషి మీద గౌరవంతో ఆయన రమ్మని సార్. అదంతా లేదు సార్. ఎవరికి దయచేసి గారు కరెక్ట్ ఉన్నారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే అపాయింట్మెంట్ ఏమి చేయకుండా రిజిస్టర్ అంతా నిలిపేయండి. 2 నెలలుగా ఫస్ట్ పాయింట్ మాకు కావాల్సిందే డిఐజీ కాకపోతే చెప్పి సార్ మాట్లాడండి. సైట్లు రిజిస్ట్రేషన్ ఎందుకు నిలిపినారు? ఏం జీవో ఉందా? జీవో ఉంటే మాకు సార్ ఈ రోజు మేము అడిగేదానికి ఇన్ని రోజులు మేము ప్రశాంతంగా వచ్చి మీ దగ్గర అడిగిపోతాను. 50,000 రూపాయలు నెలకు నేను ఇంట్రెస్ట్ కడతాను. ఈయన 5 లక్షలు కడతా ఉన్నాడు. ఈయన జనగణతో పాటు బీసీ కులగణన చేపట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షుడు వల్లెపు నరసింహులు కోరారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. తమ డిమాండ్ల సాధనకు పార్లమెంటుతో పాటు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. కులగణన చేపట్టాలని 8 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని అన్నారు. ఈ నెల 10న ప్రతిపక్ష నేతలు బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 8న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జాతీయ బీసీ సంక్షేమ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అధ్యక్షుడు వల్లెపు నరసింహులు మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్లు ఆవిష్కరించడము, డిమాండ్లు సాధనకు పార్లమెంటుతో పాటు మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. కులగణన చేపట్టాలని 8 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు చేశాయని, అదేవిధంగా 16 రాష్ట్రాల పార్టీలు మద్దతు ఇచ్చాయని, అదేవిధంగా ఈ నెల 10న ప్రతిపక్ష నేతలు
బీసీ నాయకులతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు ఉన్నదని ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఆశిస్తున్నాము. ఇట్లో గజ్వేల్ మండల బీసీ అధ్యక్షుడు వల్లెపు నరసింహులు అదేవిధంగా కాలేజీ స్టూడెంట్ స్కాలర్షిప్లు మెస్ ఛార్జీలు 2 ఏళ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇట్లు గజ్వేల్ మండల బీసీ అధ్యక్షుడు వల్లెపు నరసింహులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని సర్పంచ్ శ్రీపతిరావు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంటేషన్ కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారని కోవిడ్ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా విధింపు అమలులోకి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, వార్డు సభ్యులు పోత రామకృష్ణ, పంచాయతీ పారిశుద్ధ స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య, సీనియర్ నాయకులు కారంగుల బాపురావు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి తిరుమలగిరికి వెళ్తున్నప్పుడు లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామ శివార్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఇప్పుడు నా ముందు అయితే ఊపిరిస్తున్నానా నాకు పోయినప్పుడు ఆదిలాబాద్ జిల్లా మండలం కచ్చకండ గ్రామ రైతు నకిలీ మందుల వల్ల తీవ్రంగా పంట నష్టపోయాడు. రైతును బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పరామర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపాలవుతున్నారని ఆయన తెలిపారు. నాణ్యత లేని నకిలీ బయో ఫర్టిలైజర్ మందులు మార్కెట్లో అమ్ముతున్నా పట్టించుకునే నాదులే లేడన్నారు. అధికారుల అలసత్వం వల్ల వ్యాపారులు నకిలీ మందులు విచ్చలవిడిగా అమ్మి రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి పేద రైతును ఆదుకోవాలన్నారు. ఆంధ్రోడు కనీసం ఏదన్నా కానీ సబ్సిడీ కనీసం ఇస్తుండే. ఇది ఏమైపోయిందంటే చెప్పుకోక రాకపోతుంది. మన పరిస్థితి తెచ్చుకున్న తెలంగాణలో విధానంలో అన్నట్టు ఎరబడుతుంది. చూడు ఒకటి బాగా ఆకుండా ఎరబడుతుంది. లేదు లేదు నాది నాకు మంచిది తడాక చూస్తుంటే బతుకున్న తర్వాత బాగా తాగబోతాయి. ఉన్నదాన్ని అమ్ముకునే పరిస్థితి అట్లా అయిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో బయోఫెస్టిసైడ్ పేరు మీద రైతులని ముంచే విధంగా పూర్తిగా మోసాలు నడుస్తూ ఉన్నాయి. మా ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి పెస్టిసైడ్కి సంబంధించినటువంటి ఈ మందులు వాడండి, మీ పంటలు బాగుంటాయని చెప్తే రైతులంతా కూడా ఒక నమ్మకంతో ఈ మందులు తీసుకొచ్చి తమ చేన్లలో స్ప్రే చేస్తున్నారు. ఈ ఆదిలాబాద్ మండలం కచ్చకంటి గ్రామానికి చెందినటువంటి రైతు తనకు ఉన్నటువంటి 8-10 ఎకరాలలో ఇక్కడ ఉన్న శనగ పంట మీద స్ప్రే చేస్తే మొత్తం పంట అంతా కూడా ఎండిపోయింది.
దీని మీద అధికారులకు విజ్ఞప్తి చేసి మా చేన్లకు రండి, నేను వేసినటువంటి శనగ పంట అంతా కూడా బయోపెస్టిసైడ్ స్ప్రే వల్ల మొత్తం ఎండిపోయింది, అటు షాపు యజమాని స్పందిస్తలేడు అని ఆ వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తే కనీసం వాళ్ళ నుంచి కూడా స్పందన లేదు. ఈ సంవత్సరమే వర్షాల అధికం వల్ల సోయాబీన్ దిగుబడి రాక, పత్తి దిగుబడి రాక, కనీసం శనగ పంట వేసుకుంటేనైనా ఏమన్నా కొంత బాసటగా ఉంటుందేమో, కొంత ఆసరాగా ఉంటుందన్న ఆలోచనతో రైతు శనగ పంట వేసుకుంటే ఈ శనగ పంట ఎంబడి కూడా ఇటుపక్క ఈ వ్యాపారస్తులు అదేవిధంగా అధికారుల సహకారం లేనందువల్ల ఈ రకంగా బయోపెస్టిసైడ్ పేరు మీద తీసుకొచ్చినటువంటి మందులను స్ప్రే చేస్తే పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేదు. విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిషేధించబడినటువంటి మందులన్నీ కూడా ఆదిలాబాదులో అమ్మబడుతున్నాయి. రైతులను ఈ రకంగా గోసపెడుతున్నటువంటి అధికార వ్యాపారస్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? తూతూ మంత్రంగా ఎక్కడైనా బయోపెస్టిసైడ్ డూప్లికేట్ దొరికితే అధికార పార్టీ ఒత్తిడి వల్ల గతంలో జూన్ జూలైలో జరిగినటువంటి దాడులలో అనేక మంది పేర్లు బయటకు వచ్చినాయి. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. రైతులందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నా, మనకు అన్నం పెట్టేటటువంటి రైతు మీద ఇంత కక్ష కట్టి ఈ రకంగా వ్యవహారం చేస్తే ఇది మీకు మంచిది కాదు. వ్యాపారం చేయాలనుకుంటే మిగతా వ్యాపారాలు చేసుకోండి, మిగతా మోసాలు చేయండి, కానీ రైతును మోసం చేసే విధంగా పనికిరానటువంటి మందుల్ని తమ షాపులలో పెట్టి బయోపెస్టిసైడ్ పేర్ల మీద ఈ రకంగా మోసాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే రైతులందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నష్టపోయినటువంటి రైతుకు ఎకరానికి కనీసం 50,000 రూపాయలు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. మరి అదేవిధంగా ఏ బయోపెస్టిసైడ్కు సంబంధించినటువంటి ఈ కంపెనీ అయితే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలి. మరి అదేవిధంగా అమ్మినటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేకుంటే ఇప్పటికే వేలాది మంది రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడనే జిల్లా కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామంలోనే ఈ రకమైన మోసాలకు గురి చేస్తే ఈరోజు మారుమూల గ్రామాల పరిస్థితి ఏం కావాలా? ఏజెన్సీ గ్రామాలలోనైతే విచ్చలవిడిగా వాళ్ళకి అక్కడ చదువు రాదని, వాళ్ళ అమాయకులని విచ్చలవిడిగా బయోపెస్టిసైడ్ పేరు మీద కోట్ల రూపాయల దందా నడుస్తున్నది. ఏం చేస్తున్నట్టు ఈ వ్యవసాయ శాఖ అధికారులు? నెల ఈ లక్షల కోట్ల రూపాయలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు? ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులపై వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. అదేవిధంగా రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమంగల్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోరటి నరసింహ, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పల్లెటి జగన్, చెక్కల లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆమన్గల్ పట్టణంలో ధర్నా చేయడం ఏమనగంటే ఈ రాస్తారోకు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అదేవిధంగా డీజిల్ విన 10 రూపాయలు, పెట్రోల్ విన 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి దళిత మోర్చా ఆధ్వర్యంలో మేము హెచ్చరించేదేమనగంటే వెమ్మటే ఈ డీజిల్ పైన, పెట్రోల్ పైన వెమ్మటే వేట్ తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం అంతా ఒకటై ఇలాంటి ధర్నాలు ఉధృతం చేస్తామని కూడా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా మిస్టర్ కేసీఆర్ గారు మీరు కళ్ళు తెచ్చి ఇప్పటికైనా ఈ డీజిల్ పైన, పెట్రోల్ పైన రేట్లు తగ్గిస్తే సరే, లేకపోతే దాడికి ప్రతి దాడి పక్కా ఉంటుంది. ధర్నాలకు మరి యొక్క ధర్నాలు చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆమన్గల్ పట్టణంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు చేసేది కేంద్రం మీద మీరు ఎలా అయితే మొత్తుకున్నారో కేంద్ర ప్రభుత్వం మీద డీజిల్ వినా, పెట్రోల్ వినా మీరు ఎలా అయితే మీరు మొత్తుకున్నారో మిస్టర్ కేసీఆర్ గారు వెమ్మటే డీజిల్ వినా, పెట్రోల్ వినా వెమ్మటే హాడి తగ్గిస్తేనేమో సరే, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ధర్నాలు కూడా ఉధృతం చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీదైతే ఒకటి, మాదైతే ఒకటా? ఇక్కడైనా నడుచుకోకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, భారతీయ జనతా పార్టీ నాయకులం మీ టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తామని కూడా
భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత వైద్య సేవ అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ చింతల్ డివిజన్లోని అపురూప కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత వైద్య సేవ అందాలనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హేమలత, సురేష్ రెడ్డి, రషీదా, మహమ్మద్ రఫీ, స్థానిక సంక్షేమ సంఘం నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మరి అనేక బస్తీల్లో సుమారు 19 పైన ఈరోజు బస్తీ దవాఖానాలు ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి సూరారం సుభాష్ నగర్ డివిజన్లో, అదేవిధంగా అక్కడ చింతల్ రామారం డివిజన్, మన చింతల్ డివిజన్లో ఎన్ఎల్బీ నగర్లో మరి బస్తీ దవాఖానాలను గౌరవ కార్మిక శాఖ మంత్రులు పెద్దలు మల్లారెడ్డి గారి చేతి మీద ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ప్రజలకి, పేదలకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క మరి సారథ్యంలో ఈ బస్తీ దవాఖానాలు ఇప్పటికే మరి డివిజన్కి 2 చొప్పున ప్రారంభోత్సవమై మంచి సేవలు అందిస్తున్న తరుణంలో ఇంకా కూడా ప్రజలకి ఇంకా బస్తీలలో అవసరమని చెప్పి మరి కోరినప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో ఒక 2 అడిషనల్గా మరి బస్తీ దవాఖానాలు ఇచ్చినందుకు కూడా మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బస్తీ దవాఖానాల ద్వారా మెరుగైన చికిత్స, వైద్యం అంటే ప్రతి ఒక్కరికి కూడా పేదలకి దూరం పోకుండా షుగర్ వ్యాధి కానీ, బీపీ కానీ, చిన్న రోగాలకు కూడా మందులు కూడా ఉచితంగా వారికి పంపిణీ చేసుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ వారికి నాణ్యమైనటువంటి చికిత్సలు అందిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతం కంటే ఇప్పుడు మెరుగైనటువంటి అవకాశాలు ఏ చిన్న అంటే మొన్న కరోనా సమయంలో కూడా రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు 2 మహిళలతో పాటు మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుండి 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం 10లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముఠాను గుర్తించి అరెస్ట్ చేశామని జీఆర్పీ డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం నుండి రైల్లో ముంబైకి గంజాయి తరలిస్తున్న విషయం తెలిసి దాడి చేశామన్నారు. రైల్లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలను సహించమని ఆయన హెచ్చరించారు. రైళ్లలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎందుకంటే మా తగ్గం జంట నగరాల్లో కొత్తగా 32 బస్తీ దవాఖానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంబర్పేట్, దూద్బౌలి ప్రాంతాల్లో హాస్పిటల్ను ఉపసభాపతి పద్మారావు గౌడ్ ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 226 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు అదనంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లడ్ టెస్ట్ వంటి సాధారణ వైద్య పరీక్షల నుంచి ఈసీజీ, ఎంఆర్ఐతో పాటు 108 రకాల విలువైన వైద్య సేవలను ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు లావణ్య, సునీత, హేమ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
అన్నా మీరు చేయలు పెట్టకండి అన్న. మీకు హృదయపూర్వక జన్మదినం. ఆల్రెడీ పెట్టినాం. మేడం 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 ఒక డాక్టర్ ఒక అన్నా ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసూలు బాసి రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసిన శ్రీకాంతాచారి పోరాటం మరవలేనిదని విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్చారి అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు హాజరై శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నది జగమెరిగిన సత్యమన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కట్టా రమేష్, కృష్ణమూర్తి, పెద్దపల్లి మండల ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. ఏ విధంగా తెలంగాణ కొరకు అసూలు భాషి యువత ఉద్యోగాల కొరకు పోరాటం ఆత్మ బలిదానం చేసుకున్నాడో అవి అయినప్పుడే, అవి ప్రభుత్వం నెరవేర్చినప్పుడే ఆయన ఆత్మ బలిదానానికి ఒక అర్థం ఉంటుంది. అలా అది మరియు ఈయన జయంతి మరియు వర్ధంతి ప్రభుత్వము అధికారికంగా జరపాలని, ఇతని విగ్రహాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతిష్ఠ చేయాలని మా సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను గవర్నమెంట్ కోరుచున్నాను. సంఘం తరఫున విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఐక్యత ఆధ్వర్యంలో ఈరోజు కాసో శ్రీకాంతాచారి 12వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాసో శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో మొదటి అమరుడు. ఉద్యోగాల గురించేనైతేనేమి, తెలంగాణ కోసం అయితేనేమి పోరాట కలిగిన వ్యక్తి, ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి కాసో శ్రీకాంతాచారి. ఆయన ఆశయాలను ప్రభుత్వాన్ని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం విశాఖ దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా వద్ద తుఫాను తీరం తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వర్షం ఉందని వాతావరణ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖకు 50 మంది SDRF సిబ్బంది చేరుకున్నారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు 2 రోజుల పాటు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు, పూలమాలలతో ఘన నివాళులు. కుప్పం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత, నిరసనలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి, చెలో ఢిల్లీ అంటున్న ఆర్ కృష్ణయ్య. భూపాలపల్లిలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం, టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని విన్నపం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వితి న్యూస్. లక్ష్యం సమాజహితం.